తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 ఏళ్లైనా అవ్వకుండానే అట్టర్ ఫ్లాప్ సినిమా చూపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మూడు ముక్కలాట్లో మునిగి తేలుతోంది. మరోవంక కాళేశ్వరం మొదలు కార్ రేస్ వరకు అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు బీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండి లేనట్టుగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కాదంటే బీఆర్ఎస్ పంచన చేరడం మినహా లెఫ్ట్ పార్టీలకు మరో దారి కనిపించడం లేదు. ఒక విధంగా చూస్తే ఇప్పటికిప్పుడు అలాంటి అవినీతి లేకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో మెల్లమెల్లగా రాజకీయ శూన్యత ఏర్పడే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభావం చూపగల పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ ఒక్కటే. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు. అయితే అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్లుగా కమల దళానికి అన్ని ఉన్నాయి, కానీ సమర్థ నాయకత్వమే కరువైంది. అలాగని నాయకులు లేరా అంటే ఉన్నారు. బీజేపీలో పుట్టి బీజేపీలో ఎదిగిన నాయకులు ఉన్నారు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు ఇతర పార్టీల్లో ఎదుకొచ్చిన సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే నాయకుల మధ్య ఐక్యత లేదు. నిజానికి ఐక్యత లేకపోవడం వల్లనే 2023లో చేతిదాకా వచ్చిన ముద్ద నోటికి చేరకుండానే జారిపోయింది. ఈ మాట అన్నది మీరో నేనో ఇంకెవరో కాదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ. అవును, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు తనను కలిసిన సందర్భంలో స్వయంగా మోదీనే చేతికంది వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర నాయకులు చేజార్చుకున్నారని అన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. నిజానికి బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాట్ల కారణంగానే పార్టీ 2023 ఎన్నికల్లో అంది వచ్చిన అవకాశాన్ని అందుకోలేకపోయిందని అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఆ కారణంగానే పార్టీ అధిష్టానం ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుని మార్చింది. బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించింది. బండి సంజయ్ నాయకత్వంలో తక్కువలో తక్కువ కనీసం 25 నుంచి 30 సీట్లు అవలీలగా గెలుస్తుందన్న ధీమాతో ఉన్న సమయంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి తప్పు చేసిందని పార్టీలో ఇప్పటికీ ఆవేదన వ్యక్తమవుతోంది. ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయం ఎందుకు, ఎవరి ప్రోద్బలంతో తీసుకుందో ఏమో, కానీ అది పార్టీ చరిత్రలో ఒక చారిత్రక తప్పిదంగా మిగిలిపోయిందని పార్టీ పట్ల నిబద్ధత గల సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ వాపోతూనే ఉన్నారు. అలాగని కిషన్ రెడ్డి అసమర్థుడని కాదు, పార్టీ పట్ల ఆయనకు విధేయత లేదని కాదు. అయితే బండి సంజయ్ ను తప్పించడంలో కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ బీజేపీకి, బీఆర్ఎస్ కు అక్రమ సంబంధాన్ని అంటకట్టింది. కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ నాయకత్వం బండిని తప్పించారని ప్రచారం సాగింది. బీజేపీకి వేసే ఓటు బీఆర్ఎస్ ఖాతాలోకి చేరుతుందని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విమర్శలను జనం విశ్వసించారు. కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఫలితంగా బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత బీజేపీని తాకింది. దీంతో 2019 లోక్సభ, జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ వెనక్కిపోయి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చింది. అదే ఊపులో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీజేపీ కేవలం 8 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. అయితే ఆ తర్వాత 6-7 నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ పుంజుకుంది. కాంగ్రెస్ లో సమానంగా 8 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. సరే, అదంతా చరిత్ర, గతం గతహ అనుకున్నా ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం కళ్ళు తెరిచిందా అంటే అది లేదు. కాషాయ పార్టీలో ఇప్పటికీ కుమ్ములాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక సంవత్సర కాలంగా ఒక ప్రహసనంలాగా సాగుతోంది. ఇప్పటికిప్పుడు కొత్త లెక్కలు, కొత్త ఫార్ములాలు తెరపైకి వస్తున్నాయి. కొంతకాలం పాత కొత్త లెక్కలు, ఆ తర్వాత బీసీ ఓసీ ఈక్వేషన్లు, ఇలా అనేక కోణాల్లో ఆలోచనలు అయితే సాగుతున్నాయి. కానీ నిర్ణయం మాత్రం జరగలేదు. మరోవంక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఇంచుమించుగా ఖరారైనట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతో ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారైనట్లు పార్టీలో ప్రచారం జరిగింది. నిజానికి స్వయంగా ఈటల కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. అయితే వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్లు ఈటల పేరు ఖరారై ఇక రేపో మాపో ప్రకటన వెలువడుతుందని అనుకుంటున్న సమయంలో పాల్గా ముగ్గురదాడితో ప్రకటన వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అంతా ఓకే అనుకుంటున్న సమయంలో కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల జూన్ 9న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. దీంతో మరోసారి ప్రకటన వాయిదా పడొచ్చని అంటున్నారు. మరోవంక ఇదే సమయంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన రావు, డీకే అరుణ కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రధాన పోటీ మాత్రం ఇప్పటికీ ఈటల వర్సెస్ బండిగానే సాగుతోందని అంటున్నారు. అయితే చివరకు ఏం జరుగుతుంది, బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుంది అంటే అదో సమాధానం లేని బేతాళ ప్రశ్న అంటున్నారు.